మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఓం నమ శివాయ. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న ఆదివారం కదా. అసలు ఆదివారం అంటే నాన్ వెజ్లతో హడావిడిగా ఉంటుంది. ఇంట్లోనేమో పిల్లలిద్దరూ ఉన్నారు. అదేనండి మనవడు ఉయ్యాల ఫంక్షన్ కోసమని పిల్లలిద్దరూ వచ్చారు కదా, ఉన్నారనమాట. ఇక వాళ్ళిద్దరు ఉంటే ఇంట్లో కొంచెం సందడి హడావిడి ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికి తోడు ఇంకో పెద్ద గెస్ట్ వస్తున్నారండి మన ఇంటికి. ఇక తను వచ్చిన తర్వాత నేను ఈ పనులు చేసుకుంటూ ఉంటే తనతో ఉన్నట్టు ఉండదు, మాట్లాడినట్టు ఉండదు, ఆడుకున్నట్టు ఉండదని ఇక నిన్న ఆదివారం చాలా పెద్దలాడి లేచానండి. లేచిన ఎమ్మటనే వంటలు స్టార్ట్ చేశాను. అంటే వంటలు లేచిన ఎమ్మటే కాదులేండి, కొంచెం కసు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకొని బట్టలు ఉతికేసి ఇక వెంటనే వంట పనులు స్టార్ట్ చేశాను. రోజు ఏం చేస్తానంటే ముందు కాఫీలు టిఫిన్లు అయిన తర్వాతే అన్నం కూరలు స్నానం చేసిన తర్వాత చేస్తాను. కానీ నిన్న మాత్రం అన్నీ ఎమ్మటెమ్మటే చేశా. ముందు కాఫీ తాగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు మగ్గించి పక్కన పెట్టేశాను. ఇంకా అప్పటికే తొందరగా మా వారు నా తొందరగా తగ్గట్టు మా వారు కూడా తొందరగా పెందలాడే సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఇక చికెన్ని కడిగేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత చికెన్ నూనెలో వేసేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టేశాను అనమాట. ఇక ముందు వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు టమాటా ముక్కల్లోనే ఉప్పు పసుపు వేశాను. ఇక ఈ మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు గుజ్జు వేసేసి చట్నీ పెట్టేశాను. సాధారణంగా నేను అన్నంలోకి తినడానికి పచ్చడి చేస్తే మాత్రం రోట్లోనే నూరుతాను. ఇది టిఫిన్ కోసమని ఈ పచ్చడి మిక్సీ పడుతున్నాను అనమాట. చట్నీ పట్టేలోపు చికెన్లో ఉన్న నీరంతా పోయింది. చికెన్ టేస్ట్ రావాలంటే మన చికెన్లో ఉన్న నీరంతా పోయి ముక్కలు అడుగున కొంచెం ఎరుపు రంగుగా వచ్చేటట్టు ఉండాలి. మాడకూడదు, నల్లగా అవ్వటం కాదు, ఎర్రగా అవ్వాలి. ఇదిగో చూసారా, ఇలా రావటం వల్ల చికెన్ నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది, మంచిగా ఏగిద్ది కదా. అందువల్ల అలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మసాలా పేస్టులు వేస్తున్నానండి. మసాలాలు విడివిడిగా మిక్సీ పట్టాను ఈసారి. అల్లం వేరేగా, వెల్లుల్లి రెబ్బలు వేరేగా, పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు జీలకర్ర ధనియాలు వేరేగా పట్టాను. ఎందుకంటే చికెన్ పచ్చడి కూడా చేయాలి పిల్లల కోసం. అల్లం వెల్లుల్లిలో ఉల్లిపాయ వేయకూడదు కాబట్టి ఇట్లా వేరువేరుగా మిక్సీ పట్టేసాను అనమాట. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, ఇక ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు పట్టాను కదా, అది కూడా 1 స్పూన్ వేసేసి తిప్పేశాను. ఇక ఈలోపు ఆ మసాలా పచ్చివాసన పోయేలోపు పులావ్ కోసమని కుక్కర్లో చికెన్ వేసి అందులోకి ఉప్పు పసుపు కారం కొద్దిగా నూనె కొంచెం పెరుగు మసాలా పేస్టులన్నీ వేసేసి కలిపి 1 నిమిషాల పాటు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. అసలు అయితే 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి, కానీ టైం లేదు, అందుకని తొందరగా పొయ్యి మీద పెట్టేశాను. ఈ పని అయ్యేసరికి చికెన్లో వేసిన మసాలా పేస్ట్ వేగి పచ్చివాసన పోయింది. కూరక సరిపడా కారం వేసిన 2 నిమిషాలకి ముక్క మునిగే అంత నీరు పోసేసి మూత పెట్టేశాను. ఇక టిఫిన్ కోసం గారెలకి పోసానండి. ఎప్పుడు కూడా మినపగారెలు చేస్తా, లేదంటే ఎక్కువ శాతం బొబ్బరి గారెలు చేస్తా కదా. ఈసారి 2 కలిపి నానబెట్టి కడిగేసి మిక్సీ పట్టేశాను. ఇందులోకి మీ అందరికీ తెలిసిందే పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు జీలకర్ర కొత్తిమీర కొంచెం అల్లం తురుము అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టేశాను. ఇక చికెన్ దగ్గరగా ఉడుకుతుంది. ఇందులోకి గరం మసాలా కొత్తిమీర వేసాను. కొద్దిసేపు ఉడికితే కూర రెడీ అయినట్టే. ఇక పిల్లలు లేచారండి. నేను పొద్దున్నే లేచి బట్టలు చాలా ఉన్నాయి ఉతికేసి అక్కడ ఉంచాను జాడిచ్చి, కానీ ఆరేయలేదు. ఇల్లు ఉడ్చాను కానీ ఇల్లు తుడవలేదు. ఇక బట్టలేమో చిన్న పాప ఆరేసింది, పెద్ద పాప ఏమో ఇల్లు తుడిచింది. ఇక ఆ పనులు అయిపోయినాయి అనమాట. పొయ్యి మీద ఉన్న చికెన్ ఉడికింది. పులావ్ కోసం రెడీ చేసి పెట్టిన చికెన్ కూడా ఉడికిందండి. మేము కూర కోసమేమో ఎక్కువ శాతం పెద్ద బాయిలేరని చికెన్ గట్టిగా ఉంటుంది, అది కూర చేస్తాను. బిర్యానీకి అయితే చిన్న బాయిలేరు, మీ అందరికీ తెలిసిద్ది. చిన్న బాయిలేరు అంటే చాలా మెత్తగా ఉంటుంది. అది బిర్యానీ కోసమైనా పులావ్ కోసమైనా ఇది వాడతాం. ఇక ఫ్రై చేయాలన్నా కూడా చిన్న బాయిలేరే ఎక్కువగా వాడతాం. ఇప్పుడు ప్రస్తుతానికి కూర అయిపోయింది, పులావ్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఇప్పుడు గారెలు చేస్తున్నా. ఇంతకీ ఇన్ని చేస్తున్నా కానీ అస్సలు విషయం చెప్పట్లేదు అనుకుంటున్నారా? కొంతమందికి అయితే అర్థమైపోయే ఉంటుంది. అదేనండి మనవణ్ణి యువతలకి తీసుకొస్తున్నాను, అంటే బావగారి ఇంట్లోంచి మన ఇంటికి రమ్మన్నా. అందరికీ భోజనాలు టిఫిన్లు ఇక్కడే అని చెప్పాను. ఇక అక్క సాయి భాష్పిత చిరంజీవి రెడ్డి అంటే అల్లుడు గారు అనమాట. ఇక
ఇంకా అందరినీ బాబుని తీసుకొని ఇటు రమ్మని చెప్పాను. పొద్దున్నే గారెలు వేయకోకుండా టిఫిన్ చేసే ముందే గారెలేసి అవతలకి వెళ్ళి వాళ్ళని రమ్మన్నాను. వచ్చారు, టిఫిన్లు చేశారు. ఇక మనవడితో కొద్దిగా ఊసులాడి ఆటలాడుకున్న తర్వాత భోజనం చేసే ముందు అంటే అటు ఇటుగా 12 ఆ ప్రాంతంలో పులావ్ రెడీ చేస్తున్నానండి. ముందు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టేసి నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసాను. అవి వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసేసాను. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసాను. అంటే ఉల్లి ముక్కలు ముందు వేసానులేండి. ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాతే టమాటా ముక్కలు వేసాను. అవి మగ్గిన తర్వాత ఇదిగోండి ఉడకబెట్టిన చికెన్ కూడా వేసేసి అటు ఇటుగా ఒక 5 నిమిషాల పాటు ఇట్లా వేగనిచ్చాను. లేదంటే పచ్చివాసన వస్తుంది కదా, అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించాను. ఇక చికెన్ ముక్కలు వేగిన తర్వాత పులావుకి సరిపడా కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసాను. అంటే ఇప్పుడు వేయటం మర్చిపోయాను. తర్వాత ఎసరపోసిన తర్వాత గుర్తుకొచ్చి అప్పుడు పసుపు వేసాను. వీడియోలోకి అయితే రాలేదు. ఇక కారం మసాలాలు వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ పోస్తానండి నేనైతే. అయితే ఇప్పుడు చికెన్ ఉంది కాబట్టి ఇంకొంచెం పావు కప్పు పెంచి పోస్తాను. అదే చికెన్ లేకుండా మామూలు పులావ్ అనుకోండి, కప్పుకి కప్పున్నర వాటరే పోస్తాను. అలా అయితే మా అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. నేను చికెన్ పులావ్ చేస్తున్నా, మా పిల్లలు ఇద్దరు కలిసేమో వాళ్ళ పెద్దమ్మ కోసం మామూలు వెజిటేబుల్ పులావ్ చేస్తామని రెడీ చేస్తున్నారు. అక్క చికెన్ తింటుంది అంటే నాటుకోడి మటన్ అయితే తింటుంది, కానీ ఇలా బయట తెచ్చిన బాయిలర్ చికెన్ అయితే తినదు. అందుకని పిల్లలు ఇలా స్టార్ట్ చేశారు. ఈ బిర్యానీల్లో టమాటాలు వేయాలి కానీ ఇవి వేయలేదండి. ఎందుకో ఇవి నిన్న మార్కెట్ నుంచి తెచ్చిన ఈ టమాటాల్లో మరి ఎవరైనా సెంటు కొట్టుకొని ఆ చేతులతో పట్టుకున్నారో తెలియదు, సెంటు బాటిలే పడిందో తెలియదు. అసలు ఆ కాయలు కడిగినా కానీ సెంటు వాసనే వస్తుంది. ఇక అవి ఇలా పులావ్లో వేసామంటే అంతా పాడైపోతుందని అసలు టమాటా కాయలు కోయకోకుండా అట్లా పక్కన పెట్టేసాము. కూరగాయలు పులావ్ చేసుకుంటా బంగారు ఎట్లా స్టవ్ దగ్గరే ఉంది కదా, ఎసరం మసిలిందని బియ్యం వేస్తుందండి. పులావ్ కోసం నేను బాస్మతి రైస్ వండే ముందు ఒక అర్ధగంట ముందే కడిగి నానబెట్టి ఇలా ఎసర్లో నీళ్ళు పోసిన తర్వాత బియ్యాన్ని చిల్లు గిన్నెలో వేసానండి, నీరు మొత్తం పోవడానికని. మా బంగారేమో నీళ్ళల్లో ఉంటే ఎట్లా బియ్యం తీసేస్తారో చిల్లలు గిన్నెలో ఉన్న బియ్యాన్ని కూడా అలానే వేస్తుంది. అదేంటమ్మా వాటిలో నీళ్ళు ఉండవు, అట్ట అవసరం లేదు, గిన్నె మొత్తం అట్లా ఎత్తేసి దాంట్లో వేసేవి ఒకసారి అంటే అడుగున ఏమన్నా నీరు ఉంటాయి, ఆగు వేస్తాను. ఏం లేదు, ఒక సరదా అంతే, నీళ్ళు ఉండవు ఏం లేదు, అట్లా సరదాకి వేస్తుంది అనమాట. ఇట్లా వేయటం అటు ఇటు ఒక 5 నిమిషాలు పట్టింది. ఎసర్లో బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసాము. ఇటువైపు వెజిటబుల్ బిర్యానీ అని చెప్పా కదా, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కానీ అది వీడియో తీయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పెరుగు వేసేసారు. అవి వేగిన తర్వాత వాటర్ పోసారు. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసారనమాట. అక్కకు ఒక్కదానికే కాదులేండి, నాకు కూడా. ఇటువైపు ఈ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. గిన్నె పైన పెట్టిన ప్లేట్ని తీసేసి ఇందులోకి పైన కొత్తిమీర జల్లేసి కొద్దిగా నెయ్యి వేసేసాను. ఇక పైన మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇలా బొరుగులు పెట్టేశాను. ఇక పులావ్ రెడీ అయిపోయినట్టే. ఒక్క 5 నిమిషాలు సన్నడి సెగ మీద ఉంచితే, మంట ఎక్కువ ఉంచామనుకోండి మాడుతుంది కాబట్టి సన్నడి సెగ మీద ఉంచేసాను. ఇటువైపు వెజిటేబుల్ పులావ్ కూడా ఎసరం మసిలిందండి. వెజిటేబుల్స్ అంటే ఇందులో ఏమీ వేయలేదు, టమాటా ముక్కలు కూడా వేయలేదు, ఓన్లీ క్యారెట్, క్యాప్సికము, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలే వేసాము. ఇక అందులోకి ఇంకేం వేయలేదు. వెజిటేబుల్ పులావ్ అంటే కొంచెం బంగాళదుంపలు, టమాటా ముక్కలు, కాలీఫ్లవరు ఇలా అన్నీ వేస్తే అది వెజిటేబుల్ బిర్యానీ. కానీ క్యాప్సికమ్, క్యారెట్ మాత్రమే అందులోకి వచ్చాయన్నమాట. ఇక ఇవన్నీ మేము చేస్తే మా పండు చూడండి పెరుగు పచ్చడి చేస్తుంది. ఇది పెరుగు పచ్చడి అంటారా? పెరుగు పచ్చడే అంటాం మేమైతే, కాకపోతే కొందరేమో రైతా అంటున్నారు. ఏదోలేండి, పెరుగులో జీలకర్ర, ఉప్పు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి తిప్పేసింది. పులావ్లోకి బిర్యానీలోకి వేసుకొని తింటాం కదా ఎవరమైనా, అట్లా అనమాట. టైం 1:10 నిమిషాలు ఏమో అవుతుంది. అక్క నేను అందరికీ అన్నం పెట్టేశాము. ఆ తర్వాత మేమిద్దరం తిన్నాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చికెన్ ఏమో నేను ఓన్లీ పులావ్లోకే అని పులుసు కొంచెం తక్కువగా చేశాను, చికెన్ పులుసు. గారెలు చేశా కదా, గారెలు చేసేటప్పుడు మళ్ళీ అనిపించింది అదేంటి పచ్చడి చేశాను, అసలు చికెన్ ఇంత తొందరగా చేసినప్పుడు చికెనే వేయొచ్చు కదా అనిపించి గారెల్లోకి చికెన్ వేసి పెట్టాను. అయితే అప్పటికే పులుసు అంతా అయిపోయింది. ఇలా పులావ్లోకి తినడానికి మాత్రం కొంచెం పులుసు తక్కువగా ఉంది. అయితే పిల్లలు అన్నారు కదా, ఏం కాదులే పిన్నమ్మ, ఏముంది చికెన్ పులావే కదా, మామూలు నార్మల్ది కాదు కదా,
చికెన్దే కదా మళ్ళీ పులుసు ఉన్నా ఉండకపోయినా ఏం కాదులే అని వాళ్ళే అన్నారు. ఇక అందరం అన్నం తిన్నాం. పిల్లలందరూ రూమ్లో కూర్చొని మొన్న బారసాల ఫంక్షన్ ఫొటోస్ సెలెక్షన్ చేసుకుంటున్నారు ల్యాప్టాప్లో. మేమేమో ఇలా మనవడితో ఊసులు చెప్పుకుంటున్నాం. ఇక బాబు కోసం స్నానం చేయించడానికి స్టవ్ మీద నీళ్ళు పెడుతున్నాను. సాయంత్రం స్నానం చేయించి పంపిద్దామని. అసలైతే ఒక రేత్రి నిద్ర చేపిద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళ అత్తగారి ఇంటికి అంటే బాబు పుట్టిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళి నిద్ర చేయించింది. మళ్ళీ ఎక్కడ నిద్ర చేయకూడదు, కొన్ని మనం పాటించాలి కదా. అందుకని స్టవ్ మీద నీళ్ళు పెట్టేశాను. మాకు గ్రేజర్ ఉంది. అయితే పసిపిల్లలకి గ్రేజర్తో కాగబెట్టినవి, హీటర్తో కాగబెట్టినవి నీళ్ళు పోయకూడదు కదా. అందుకనే స్టవ్ మీద నీళ్ళు పెట్టేశాను. అక్క వాళ్ళు కూడా అట్లే పోస్తున్నారు. వాళ్ళకి గ్రేజర్ ఉంది కానీ స్టవ్ మీదే కాగబెట్టి పోస్తున్నారు. వెనకటి రోజుల్లో అయితే ఎక్కువ కట్టెల పొయ్యి మీద పిల్లలకి నీళ్ళు బాగా కాగబెట్టి పోసేవాళ్ళు. ఇప్పుడు కట్టెల పొయ్యిలు ఏడున్నాయి, లేవు కదా. బాబును మా పిల్లలిద్దరు ఆడిస్తున్నారు. బాష్పిత నేను వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నాను. బాసికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎక్కువ శాతం వంటల వీడియోస్, ఎటన్నా టూర్ వెళ్ళిన వీడియోస్ పెడుతూ ఉంటుంది. అలా ఛానల్ పెట్టిన కొద్ది రోజులకి తను ప్రెగ్నెంట్ అయింది. అట్లని ఛానల్ వదిలిపెట్టుకోకుండా రోజు ఒక వీడియో పెడుతూనే. తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తనను చూసుకోవటానికి అక్క హైదరాబాద్ వెళ్ళింది. ఇక అక్క చేసే వంటలు కూడా వీడియోస్ ద్వారా చూపించింది. మీరు ఆ ఛానల్ కూడా చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. విబాస్ వరల్డ్. ఇక బాబుకు స్నానం చేయించాను. అక్కడ వీడియోస్ అయితే తీయలేదు. 2 పీటలు వేసుకొని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని బాబుకు స్నానం చేపిస్తారు కదా. పిల్లలు స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక పీటలు ఉన్న దగ్గర తెల్లగా ఉంది ఏంటి అనుకోకండి. అది రోజు నేను బట్టలు ఉతికి సబ్బుపడి అట్లా తెల్లగా అయ్యింది. ఏ రోజును కడుగుతానే ఉంటాను. ఎంత కడిగినా సబ్బు కదా, ఇక అట్లా తెల్లగా అయిపోయింది. బాబుకు స్నానం చేయించి తనకి బట్టలు వేసి పడుకోబెట్టాను. ఇక బాసికి బొట్టు పెట్టి చీర పెట్టాను. మొన్న మీకు చూపించాను కదా చీర తెచ్చానని, ఆ చీర పెట్టానండి. అయితే వీళ్ళు ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటారు కదా, పెట్టిన చీరలన్నీ పక్కన పడేస్తుంటారు. పాపం నేను పెట్టిన చీరలు ఎక్కువ జాకెట్లు కుట్టించుకుంటూనే ఉంటుంది. అయితే నేను అన్నాను అనమాట, ఈ చీర బాగుందమ్మా, పార్టీలకు బాగుంటుంది, అంటే బర్త్డే ఫంక్షన్లకి చిన్న పార్టీలు బాగుంటుంది కదా, బ్లౌజ్ కుట్టించుకోమంటే చెప్తుంది అనమాట. వాళ్ళ అత్తగారు బ్లౌజులు కుడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ చేయించుకుంటా పిన్నమ్మ అని చెప్తుంది. ఇక బాబుని తీసుకొని అవతల ఇంట్లోకి వెళ్ళాము. ఇదండి నిన్నటి వీడియో నచ్చితే లైక్. ఈ వీడియోలో లియోగాడు అరుపులు బాగా వినిపిస్తున్నాయి కదా, పక్కన వేరే కుక్కలు వచ్చినాయి. వాటిని చూసి ఒకటే అరుపరుస్తుంది, అసలు ఆగ